కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది డీకే శివకుమార్ అనేది వాస్తవమే అయినప్పటికీ అధిష్టానం మాత్రం సీనియారిటీని, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించి డీకే శివకుమార్ను డిప్యూటీ సీఎంను చేసింది. 5 సంవత్సరాల పదవీ కాలాన్ని చెరిసగం పంచింది. సిద్ధరామయ్య మొదటి 2.5 సంవత్సరాలు, డీకే చివరి 2.5 సంవత్సరాలు అధికారం పంచుకునేలా ఒప్పందం జరిగింది. ఇక డీకే క్రమంగా సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచి సీఎం పదవిలో తాను కూర్చోవాలని ఒక్కలింగ భట్టాధిపతులతో లాబియింగ్ చేయించి మరి పదవి నుండి దించాలని చూస్తున్నారు. మరి ఈ కర్ణాటక కహానీ ఏంటో ఓ లుక్కేద్దామా? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో కుర్చీల కుమ్ములాట మొదలైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యను గద్దెదించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్రమంగా పావులు కదుపుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన సిద్ధరామయ్యకు అడ్డంకులు సృష్టించి వీలైనంత త్వరగా అడ్డు తొలగించే తనే సీఎం కావాలని తాపత్రయపడుతున్నారు. ఇక తాజాగా ఒక్కలిగ కమ్యూనిటీకి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి ఒక ప్రకటనలో నేరుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఆయా కమ్యూనిటీలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను చేయాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆ సమయంలో నేరుగా సిద్ధరామయ్యను రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతుండడం గమనార్హం. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా గ్రూపు రాజకీయాలు పెరగడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక కుమార చంద్రశేఖరనాథ స్వామి విషయానికి వస్తే ఆయన విశ్వ ఒక్కాలగార మహాసంస్థాన మఠ్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బెంగళూరు నగర వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515 వార్షిక జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో సిద్ధరామయ్యతో పాటు స్వామీజీ వేదికను పంచుకున్నారు. ఈ వేదికపై నుంచే స్వామీజీ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి డీకే శివకుమార్కు సీఎం పదవి అప్పగించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి పదవి రుచి చూశారు. మా డీకే శివకుమార్ ఒక్కడే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి రుచి చూడలేదు. సిద్ధరామయ్య గతంలో కూడా ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేశారు. భవిష్యత్తులో ఆయన పదవి నుంచి దిగిపోయి డీకే శివకుమార్కు పదవి అప్పగించాలని తన ప్రసంగంలో స్వామీజీ సిద్ధరామయ్యను కోరారు. ఇక వేదికపై ఒక్కలిగ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులున్నారు. వారిలో చుంచునుగిరి మఠ్కు చెందిన చీఫ్తో పాటు డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా ఉన్నారు. డీకేకు ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే కేవలం సిద్ధరామయ్య త్యాగం చేయాల్సిందేనని, లేదంటే ఆయనకు సీఎం పదవి రాదన్నారు పలువురు వక్తలు. ప్రస్తుతం కర్ణాటకలో ఒక్కో కమ్యూనిటీకి తమ వారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ ఊపందుకుంది. కర్ణాటకలో జమీర్ అహ్మద్ ఖాన్, సతీష్ జార్కోలి, కేఎన్ రాజన్నతో పాటు పలువురు కనీసం 3 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న శివకుమార్ హవా కాస్త తగ్గించాలనే వీరు ఈ ఎత్తుగడ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని అతి కష్టం మీద ఓడించింది. మొత్తం 224 సీట్లకు గాను 135 సీట్లు గెలిచింది. అయితే పార్టీ గెలవడానికి పీసీసీ చీఫ్గా శివకుమార్ కృషి చాలా ఉందనేది మాత్రం వాస్తవం. అటు తర్వాత సీఎం పదవి కోసం ఆయన పెద్ద ఎత్తున లాబియింగ్ చేశారు. అటు తర్వాత పార్టీ అధిష్టానం ఇరువురి మధ్య పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే చివరి 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎంగా బాధ్యత అప్పగిస్తారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ సిటీలో ఓడిపోవడంతో శివకుమార్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక కర్ణాటకలో మొత్తం 29 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలు మాత్రమే గెలవగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీ క్రమంగా పుంజుకుంది. బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చాయి.
ఇక కర్ణాటక రాజకీయాల విషయానికొస్తే కులాల ప్రాతిపదికన సమాజం వీడిపోయింది. అలాంటి సమయంలో మఠాధిపతులు ఇలాంటి రాజకీయ ప్రకటనలు చేస్తుంటారు. ఇక రాష్ట్రంలో లింగాయతులు ఒక్కలిగా రెండు కమ్యూనిటీలు జనాభాలో వరుసగా 17%, 14% ఆక్రమించాయి. రాష్ట్రంలో ఈ రెండు బలమైన కులాలు కాబట్టి రాజకీయంగా తమకు ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని డిమాండ్ చేస్తుంటాయి. మంత్రివర్గంలో స్థానంతో పాటు ముఖ్యమంత్రి పదవిని ఈ రెండు కులాలకు చెందినవారు ఆశిస్తుంటారు. ఇక కర్ణాటక చరిత్రను చూస్తే ఆ రెండు కులాలకు చెందిన వారిని తప్పిస్తే ఇప్పటి వరకు వేరే కులాలకు చెందినవారు కేవలం 6 మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు. కాగా రాష్ట్రానికి సిద్ధరామయ్య 23వ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. రెండు 2015లో రాష్ట్రంలో సిద్ధరామయ్య కులగణన చేయించారు. అయితే వాటి వివరాలను ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించలేదు. రాష్ట్రంలో ఒక్కలిగ కులానికి ప్రస్తుతం ఆయన బలమైన నాయకుడు. ఆయన హెచ్డి దేవేగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం హెచ్డి కుమారస్వామిల నాయకత్వానికి సవాలుగా నిలిచారు. ఒక్కలిగ కమ్యూనిటీలో వారి హవాను తగ్గించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో శివకుమార్ ఘోరంగా దెబ్బతిన్నారు. ఒక్కలిగ కులానికి ఓల్డ్ మైసూర్ రీజియన్లో మంచి పట్టుంది. ఆ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో శివకుమార్కు గట్టి దెబ్బ తగిలింది. ఈ ఏడాది జనవరిలో శివకుమార్ తన కులానికి చెందిన వారిని 9 మంది ఒక్కలిగ కమ్యూనిటీకి చెందినవారు లోక్సభకు పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించి తనను సీఎం చేయడానికి సాయపడమని వేడుకున్నారు. హసన్ తప్పించి అన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోవడంతో శివకుమార్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కర్ణాటకలో లింగాయతుల విషయానికొస్తే ఈ కులానికి చెందిన వారంతా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఒక్కలిగ విషయానికొస్తే ఇటు జేడీఎస్ అటు కాంగ్రెస్కు చెరి సమానంగా ఓటు బ్యాంక్ ఉంది. ఇక సిద్ధరామయ్య విషయానికొస్తే ఆయనకు మైనార్టీలు, వెనుకబడిన కులాలు, దళితుల మద్దతు పుష్కలంగా ఉంది. తాజా పరిణామాల మధ్య సిద్ధరామయ్య స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దాన్ని గుడ్డిగా అమలు చేయడమే తన పని అని గురువారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతం శివకుమార్కు మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెద్దగా లేదు. ఆయన సోదరుడు, కొంతమంది నాయకులు తప్పించి ప్రస్తుతం శివకుమార్లో అసహనం పెరిగిపోయింది. తాను పార్టీకి ఇంత కష్టపడి పనిచేసినా తనకు సీఎం పదవి ఇవ్వడం లేదని అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నాడు. అందుకే మఠాధిపతులను రంగంలోకి దించి సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచాడా అన్న టాక్ కూడా వినిపిస్తోంది.